సంఖ్యాకాండము 20వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించాను. ఇదిగో మేము మీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము. అయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మా అందరితో మాట్లాడమని, నా నోటి మాటలు చేరున్న బిడ్డల హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలచమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలు బంధకాల్లో ఉంటున్నప్పుడు వేదన గుండా వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆ బాధని భరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్న జీవితాన్ని మనందరికీ కూడా జ్ఞాపకమే. అలాంటి బాధల్లో వారు ఉంటున్నప్పుడు ఆ ఐగుప్తులో బానిసత్వ బ్రతుకులు వారు జీవిస్తూ ఉంటున్న సమయాల్లో వారు కన్నీరు పెట్టుకున్నారు అనే విషయాన్ని మనము వారి చరిత్రను బట్టి, లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన జీవితంలో కూడా చాలా సమస్యలు, అడ్డులు, ఆటంకాలు వచ్చినప్పుడు మనం కూడా చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఆ పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు ఎందుకు ఇలాంటి మార్గాలు నాకు, లేదా ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి బాధపడుతుంటున్న దినాలు కూడా మనకి లేకపోలేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లాగే వారి యొక్క బానిసత్వ బ్రతుకును బట్టి వారు ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్న ఆ పరిస్థితులు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో వారు యోసేపు కాలం అయిపోయింది, ఆ కాలం ఉంటున్నంతసేపు బాగున్నది, ఆ కాలం అయిపోయిన తర్వాత ఇట్లాంటి పరిస్థితులని, లేదా యోసేపు కాలంలో ఉంటున్నప్పుడు అప్పుడు ఉంటున్న ఆ ఫరో చనిపోయిన తర్వాత ఆ యోసేపు తెలియని మరొక ఫరో వచ్చాడు, కఠినమైన పరిస్థితులు వచ్చినాయి, ఇబ్బందికరమైన వారు జీవితాలు వారు జీవిస్తూ ఉంటున్న సమయంలో వారు చేసింది ఏంటయ్యా అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు చక్కగా దేవునికి ఏం చేశారట, మొరపెట్టారు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. వారు దేవునికి మొరపెట్టారు, కన్నీరు విడిచారు, దేవుడు వారి ప్రార్థన ఆలకించారు అనే మాటని మనం అక్కడ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉంటున్నప్పుడు వారు దుఃఖంతో కన్నీరు పెట్టారు, దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవుడికి ఏం చేశారు, మొరపెట్టడం ప్రారంభించారు. మనలో చాలామంది ఏడుస్తాం కానీ ఎక్కడ ఏడవాలో తెలియదు, బాధపడుతూ ఉంటాం ఉన్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆటంకాలను బట్టి కదా, కఠినమైన ఆ దుఃఖ దినాలు అవి చూస్తూ ఏడుస్తూ ఉంటాం కానీ ఎక్కడ ఏడవాలో తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసత్వ బ్రతుకులో ఉంటూ ఏడుస్తూ దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నారు. దేవునికి మొరపెడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనేది వారు ప్రారంభించిన విధానాన్ని మనము లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా ప్రారంభించినప్పుడు అక్కడ మాట చదువుకున్న 16వ వచనం మనం చదువుకున్నాము. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించను కదా. మొరపెట్టారట, దేవునికి కన్నీటి ప్రార్థన చేశారట. చేసినప్పుడు దేవుడు ఏం చేశారట, వారికి జవాబుగా ఆ మొరని విని ఆ జవాబుగా దూతను పంపినట్టుగా లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దేవుడు వారు మొరని విన్నారట, విని ఏం చేశారట, ఏమంటున్నారు అక్కడ, ఆయన మొరపెట్టగా ఆయన మొర విని దూతను పంపి ఐగుప్తు నుండి మమ్మలను రప్పించను కదా. సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యలు పెరుగుతూ ఉంటున్నప్పుడు వారి హృదయంలో వేదన కూడా పెరుగుతూ ఉంటుంది. సమస్య పెరిగితే కొలది హృదయంలో ఎవరికైనా కూడా సమస్య పెరిగే కొలది హృదయంలో వేదన పెరుగుతూ ఉంటుంది. వేదన పెరిగే కొలది హృదయంలో భారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ భారం పెరుగుతూ ఉండగా ఏమవుతుంది, కన్నీరుగా మారుతుంది. అది కన్నీరుగా మారుతుంది. ఆ కన్నీరు కదా నిజమైన స్థలంలో నిజమైన దేవునికి మనము ఆ కన్నీరుని కనుక మనం తెలియజేసేటట్లుగా మనం ఏడవగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు, అక్కడ వారికి
కదా, జవాబిచ్చినట్టుగా మన జీవితాల్లో కూడా ఏం చేస్తారు, ఆయన ఖచ్చితంగా జవాబునిస్తారు అనే విషయాన్ని ఈ దినాన్ని ఖచ్చితంగా మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి కదా. హృదయంలో భారం పెరిగింది, ఆ భారం పెరిగితే కొలది వాళ్ళకి ఏమైందట, కన్నీరు అనేది వారికి వచ్చింది. ఆ కన్నీటిని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభు దగ్గర మొరపెట్టడం ప్రారంభించారు. దేవుడు వారి యొక్క కన్నీటి ప్రార్థనని ఆలకించి వాళ్ళకి ఏం పంపించారు, ఒక దూతను పంపించి వాళ్ళని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లోకి ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి కదా. ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైన కదా ఇబ్బందులు, సమస్యలు నీ హృదయంలో భారంతో నీవు నిండిపోయి ఉంటున్నట్లయితే కదా, దేవుని యొక్క మాటలు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనం కూడా ఏం చేయాలట, ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన అనేది చేయాలి. ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన అనేది మనం చేయాలి కదా. దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాగ్దానము కదా నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ఆశించినట్టుగా నిన్ను శ్రేష్టమైన ఒక గొప్ప దీవెనకి పాత్రలుగా ఉండడం కొరకు ఈ లోకానికి పంపించారు అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలా ఉంటున్నప్పుడు అది నిజము అని అన్నప్పుడు ఆయన మనల్ని శ్రమలు గుండా తీసుకెళ్తున్నారు అని అంటే కూడా మనము సంతోషించాలి. ఎందుకు అని అంటే దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము, శ్రేష్టమైన దీవెన మనము పొందుకోబోతున్నాము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాగ్దానం నెరవేరాలి అని అంటే దేవుడు ఆశపడుతున్నట్లుగా పాలు తేనె ప్రవహించు దేశానికి ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో కొన్ని శ్రమలను ఆయన అనుమతిస్తూ ఉంటాడు. అనుమతించడమే కాదు, అనుమతించి వాటిని ఏం చేస్తాడు, తీవ్రతరముగా మారుస్తూ ఉంటాడు. వాటిని అక్కడతో ఆ రోజు, ఆ 2 రోజులు, 3 రోజులు ఏడ్చే రోజులుగా ఉండవు. అవి ఏమవుతాయంట, తీవ్రత పెరుగుతూ ఉంటుంది, తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ తీవ్రత పెరిగే కొలది మనకి భారము ఎన్ని ఎక్కువై ఏమనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. ఆ ఏడుపు ఎక్కడ ఏడవాలనిపిస్తుంది, వాళ్ళ దగ్గర చెప్పని, వీళ్ళ దగ్గర చెప్పని, ఎక్కడ నాకు ఉపయోగం లేదు అని ఎక్కడికి వస్తాం కదా. మనందరికీ తెలిసిందే, ఏ దిక్కు లేనప్పుడు కదా అందరి దగ్గరికి తిరుగుతాం. ముందు అందరికీ చెప్పుకుంటాం కదా, నా పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంది, అది అస్తమాలకి ఇలాంటి గొడవలు, ఇవన్నీ అందరికీ చెప్పుకుంటే ఎవరి వల్ల కూడా మనం ఉపయోగం లేనప్పుడు ఎక్కడికి వస్తాం, దేవుడే దిక్కు అంటూ దేవుడి దగ్గరికి వస్తాం కదా. దినాన్ని అవన్నీ ఎందుకు దేవుడు అనుమతిస్తాడు, ఎందుకు అట్లా తీసుకొస్తాడు అంటే నువ్వు ఆయనకు మొరపెట్టాలి. నువ్వు ఆయన బిడ్డవు కనుక నువ్వు ఆయన ఖచ్చితంగా ఆయనకు ప్రతిదీ చెప్పే ఆ ఆత్మీయ జీవితంలో నిన్ను తీసుకెళ్ళడం కొరకు వాటిని అన్నింటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, అనుమతించి కేవలం అలా ఉంచడం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, ఏం చేస్తారంటే వాటిని తీవ్రత పెంచుతూ ఉంటాడు, తీవ్రత పెంచుతూ ఉంటాడు. అంటే ఎంత ఎక్కువ శ్రమ వస్తే, ఎంత ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే, ఎంత ఎక్కువ భారం ఉంటే అంత ఎక్కువగా నువ్వు దేవునితోటి మొరపెడతా ఉంటావు, దేవునికి ఎక్కువగా మొరపెడతావు. ఏ సమస్య లేదనుకోండి, మనందరూ ఈరోజు మందిరానికి వచ్చిన మనతో కూడా దేవుడు మాట్లాడాలి అని అంటే దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కార్చే కన్నీరు విలువైన స్థలంలోనైతే కదా, సరైన స్థలంలో అయితే ఖచ్చితంగా ఆ కన్నీళ్ళు ఏమవడంటే దేవుడు మర్చిపోడు. ఆ కన్నీటిని చూసిన నిన్ను, ఆ కన్నీరు కార్చిన నిన్ను ఆయన ఎప్పటికీ కూడా ఆ కన్నీరుని మర్చిపోడు, నిన్ను కూడా మర్చిపోడు అనే సంగతిని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని ప్రభు చెప్తుంటున్న ఆ మాటలు మనం జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మరొక మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరని వించిని, వారి దుఃఖమును నాకు తెలిసై ఉన్నవి కదా. దేవుడు చెప్తున్న మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభు అంటున్నారు, నేను వాళ్ళ బాధలను ఏం చేశానట, చూశాను కదా, వారి వేదన చూశాను, వారి ప్రార్థనలన్నీ కూడా విన్నాను, వాళ్ళు ప్రార్థిస్తున్నాను విన్నాను, అది ఎంత బాధపడుతున్నారో చూశాను, ఎంత వేదన కలుగున్నారో చూశాను అని ఆయన మాట్లాడుతూ, అందుకనే ఆక పరిస్థితుల్లో అన్నిటిని చూసిన ఆయన కదా, వాటిని అన్నిటినీ కూడా చక్కదిద్దడానికి ఆయన చేసిన కార్యాలు కూడా మనము లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. వాళ్ళు చెప్తా ఉంటున్నారు, మేము తప్ప దేవునికి మొరపెట్టాము,
దేవుడు మాకు ఏం పంపించాడట? దూతను పంపించాడని మూలవాక్యంలో మనం అందాక జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా ఆయన అంటూ ఉంటున్న మాటను మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, వాళ్ళ బాధలన్నీ చూశాను, వారి దుఃఖాన్ని చూశాను, వారు ఎంతగా వేదన కలిగి ఉన్నారో, ఎంతగా వారి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా నేను చూచాను అని ప్రభు అక్కడ దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము కదా, ఆ జీవితం ఎందుకు ఎట్లాగా అయిపోయింది, ఇలా ఇంత భారం ఏంటి, ఇంతగా నేను శ్రమ పడాలా, ఇలాగ నేను ఉండాలా అనే ఆ మాటలు మనకి అనిపిస్తూ ఉంటాయి కదా. అలా అనుకుంటున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన అనేది ఖచ్చితంగా మనం చేయాలి. ఆ మాటలు, ఆ బాధన కదా, నీవు చెప్పిందంతా వినగలిగిన ఓర్పు సహనాలు కలిగిన మనుషుడు ఎవడూ లేడు. కానీ ఎవరు వింటారు? యేసయ్య ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ప్రభా అని ప్రారంభం చేస్తావో మళ్ళీ నువ్వు ఆమెననే వరకు కూడా ఆయన నీ ప్రార్థన అంతా కూడా ఆలకిస్తూ ఉంటాడు కదా. మన బాధ ఎవరికైనా చెప్దామని ఒకవేళ ఫోన్ చేసామనుకోండి, స్పీకర్లో అనిపెట్టేసి వదిలేశారనుకోండి, మనకి ఏం తెలుసు? మనం ఏం చేస్తాం? సీరియస్గా మన బాధ అంతా సీరియస్గా చెప్పేస్తూ ఉంటాం, వాళ్ళతో ఆ ఫోన్లోనే ఏడ్చేస్తూ ఉంటాం. అవతల వాడికి ఏమీ తెలియదు, వాళ్ళ పనులు చేసేసుకుని మధ్య ఆహా అవునా అంటా ఉంటున్నారు అనుకోండి కదా. అది తెలిస్తే మనకి ఎట్లా ఉంటుంది? అవునా కదా. మరి దేవుడు ఎప్పుడైనా అట్లా చేశారా? ఇంకా ప్రార్థన చేస్తూ మర్చిపోయి ఆమెను అనుకున్నా మళ్ళీ మన పనులకు మనం వెళ్ళిపోతామేమో. కానీ ఆయన మటుకు నీ మాట వినకుండా ఎప్పుడు ఉండడు కదా. ఎప్పుడైనా ఏ ఫోన్ అయినా ఎంగేజ్ రావచ్చు, ఏదైనా బిజీ రావచ్చేమో, కానీ ఆయన నెంబర్ మటుకు ఎప్పుడు ఎంగేజ్ రాదు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు మాట్లాడదామని అనుకున్నా ఆయన చక్కగా నీ మాటలన్నీ వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనే మాటని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని ఈ మాటలు కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. చూడండి 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా చాలు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరి మాట మనం చూస్తూ ఉంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించుటకు. ఎందాకాలం ఏమని చెప్పారు అక్కడ? మేము ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారన్నారు? దేవుడు దూతను పంపించారు అన్నారు. ఇక్కడ నిర్గమకాండంకి వచ్చేటప్పుడు ఏమంటున్నారు? నేనే దిగి వచ్చాను అనే మాటను ఆయన ఆ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఒకసారి పైకి వెళ్తే 2వ వచనంలో చూడండి, మనుషున్న 10లో నుండి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం కదా. అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తున్నాం. ఇందాకేమో ఆయనే దిగి వచ్చాడు అంటున్నారు. ఇక్కడ 2వ వచనానికి వచ్చేటప్పటికేమో యెహోవా దూత ప్రత్యక్షమాయను అనే మాట చూస్తున్నాం. మొదట మూలవాక్యంలో మనం చదువుకున్నప్పుడు కూడా ఏముంది? యెహోవా దూతను పంపించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకీ దూతను పంపించారా, ఆయన వచ్చారా? చాలాసార్లు చదివావు నిర్గమకాండం, మళ్ళీ సడన్గా అడిగితే అలాగ నువ్వు చాలాసార్లు నిర్గమకాండం చదివాం. 3వ అధ్యాయం కూడా చాలాసార్లు విన్నాము, చదివాము. మనుషుల 10లో నుండి దేవుడు మాట్లాడారు అని ఉంది, దేవుని దూత మాట్లాడారు అని ఉంది. ఇవన్నీ మనకి ఎందుకులే కానీ అని అన్నమాట కదా. దేవుని దూత అయినా దేవుడైనా రెండు ఒకటే. అక్కడ వారికి ఆ మాటలను బట్టి అక్కడ అట్లాగా రాయడాన్ని లేవనొక్క మాటలు లేఖనాలను బట్టి మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. 13వ వచనం చూడండి, అదే అధ్యాయంలో మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారిని చూచి ఈ పితరుల దేవుడు చెప్పగా వారు కదా. ఇక్కడ అంటున్నారు మోషే గారు, అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, మనుషుల 10లో నుంచి ఆయన మాట్లాడి ఏమంటున్నారు? ఇదిగోనయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొరపెట్టారు, మొర నేను విన్నాను గనుక నేను దిగొచ్చాను, వాళ్ళందరికీ నాయకుడిగా నిన్ను పెట్టి నేను నిన్నేం చేయబోతున్నాను? ఇప్పుడు ఆ ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రవహించు కానాను దేశానికి నేను వారిని తీసుకెళ్తున్నాను అని అన్నీ చెప్పారు. బాగానే ఉంది. ఇప్పుడు మోషే గారికి వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, అయ్యా ఎన్ని బాగానే చెప్తున్నావు, ఇంతకీ నువ్వు ఎవరో అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పను? ఎందుకని? మన అందాక మనం చదువుకున్నాము, యెహోవా 2వ వచనంలో మనుషుల 10లో నుంచి ఎవరు మాట్లాడారట?
అది ఇప్పుడు యెహోవా దూత అని చెప్పాలా, యెహోవా అని చెప్పాలా, అసలు నువ్వెవరు, నీ పేరేంటని కాస్త ధైర్యం చేసి మోషే గారు ఏమడుగుతున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పావు, ప్రజలందరి దగ్గరికి వెళ్ళమంటున్నావు, నాయకుల దగ్గరికి వెళ్ళి ఇదిగో పలానా ఆయన పంపించారని చెప్పమన్నాం. ఓకే అది చెప్తాను. వాళ్ళు ఎవరు పంపించారని చెప్తే ఏమని చెప్పను, ఎందుకంటే అప్పటికే వాళ్ళకి తెలుసు ఎవరన్నా మాట్లాడితే యెహోవా దూత మాట్లాడారు అన్న విషయం వాళ్ళకి తెలుసు కనుక ఇప్పుడు యెహోవా దూత అని చెప్పాలా, యెహోవా అని చెప్పాలా, ఏంటి నాకు కాస్త క్లారిటీ కావాలి అని దేవుడిని కాస్త ధైర్యం చేసి మోషే గారు అడిగినప్పుడు 14వ వచనంలో ఆయన అంటా ఉంటున్నారు కదా, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. ఆయన చెప్తున్న ఇదిగో నా పేరు ఇది. వాళ్ళు అడిగారు అనుకో, పెద్దలందరూ అడిగితే చెప్పు ఇది నా పేరు ఇదని చెప్పు, ఇది నాన్ని దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నారు కదా. ఉన్నవాడును అనువాడునైన దేవుడు నీ కన్నీటి ప్రార్థన చూసి ఏం చేస్తున్నాడట, ఆయన దిగి వస్తున్నారు కదా. ఆయన దిగి వచ్చి ఏం చేస్తారు, లేదా ఆయన దూతను పంపించి ఆయన ఏం చేస్తారు అనే విషయాలు కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకానికి తెచ్చుకొని కదా, అది మర్చిపోకుండా వాటిని బట్టి దేవుణ్ణి నమ్మి స్తుతిస్తూ మనము నిజంగా ప్రార్థన చేయగలిగితే ఆశీర్వాదాలు పొందుకుంటాము కదా. ఈ కన్నీటి ప్రార్థనని కదా చూచిన దేవుడు ఏం చేశాడట, దేవుని దూతనే అనగా దేవుడే దిగి వచ్చినట్టుగా లేఖనాలు బట్టి చూస్తున్నాం. అంటే ఈ కన్నీటి ప్రార్థనకి ఎవరు దిగి వస్తారు, మీ ఇంట్లో వాళ్ళు దిగి రాకపోవచ్చు కదా, వాళ్ళు ఎవరికి నీ మీద ప్రేమ పుట్టి ఉండవచ్చు, వాళ్ళు నిన్ను చూసి ఎప్పుడు ఇలా ఎడుతుందిలే అని అనుకొని ఉండొచ్చు. పిల్లలు కూడా చూస్తూ ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు మీ పెద్దలు మీ ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు చూసి అనుకుంటూ ఉంటారు ఏమని, అంత ఎడుతూ ప్రార్థన చేసేయాలా, అంత అలా ప్రార్థన చేయాలా, చేయకపోతే దేవుడేనా అని అంటే అలా ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేస్తాడు, దిగి వస్తాడు. ఎంత భారం కలిగి ఎంత హృదయపూర్వకంగా ఆయనకి మొరపెడుతూ ఉంటావో ఆ మొరకు ఉంటున్న వాల్యూ ఏంటి అని అంటే ఆయన దిగి వస్తాడు కదా. కన్నీటి ప్రార్థన చేస్తే కదా ఈ దేవుడు దాటి వెళ్ళిపోయేవాడు కాదు, ఈ కన్నీటి ప్రవాహాన్ని దాటి వెళ్ళే దేవుడు కాదు అని చాలాసార్లు మనం వినుంటాం. నిజమే, ఈ దినాన్ని అదే మాటలు దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా. దేవుడు మరలా మనకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ తెగుళ్ళు వాటి ఇబ్బందులు ఎన్నాట్లో ఉంటున్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు ఉన్నవాడును అనువాడునైనా దేవుడు దిగి వచ్చాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఆయనే స్వయంగా దిగి వచ్చి వారిని ఎక్కడ తీసుకెళ్తానంటున్నారు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నేను వాళ్ళు తీసుకెళ్ళడం కొరకే నేనే దిగి వచ్చాను అనే మాటని దేవుడు అక్కడ చెప్పడాన్ని మనం లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 14వ అధ్యాయము నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చేట చూచి మిక్కులు భయపడి యెహోవాకు మొరపెట్టారు. ఇక్కడ దేవుని మాటలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దూత దిగి వచ్చిన తర్వాత వారి జీవితంలో అద్భుతాలు జరిగినాయి. 10 అద్భుతాలు, 10 తెగుల నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశారు, అద్భుత రీతిలో వారికి ఆయన ఏంటా, ఆయన గొప్పతనం ఏంటో తెలియజేస్తూ 10 అద్భుతాల ద్వారా వాళ్ళని ఆ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, అమ్మా దేవుడు మాతో ఉన్నాడు, మాకు ఇంకేమీ లేదు, అంత హ్యాపీగా ఉందని చెప్పి దేవుని దూత వారిని ముందుకు నడిపిస్తూ ఉండగా ముందుకి హ్యాపీగా దేవుని దూత వెనకాల వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. తీరా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం ఎదురొచ్చింది, ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చింది అని దేవునికి మొరపెడుతున్నారు కదా. అదే సమయంలో ఎక్కువగా దేనికి మొరపెట్టారు, వెనకాల వస్తున్న ఫరో సైన్యాన్ని చూసి, ఒరే బాబా కదా దేవుడు ఏదో చక్కగా మనం తీసుకొచ్చేస్తున్నాడు, అంత బాగానే ఉంది, ఆయన అన్నట్టుగానే ప్రామిస్ చేసినట్టుగానే వాగ్దానం చేసినట్టుగానే కదా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, అంతా బాగుంది అని అనుకుంటే ఎదురుగుండా ఎర్ర సముద్రం వచ్చింది. ఎట్లాగే దీన్ని దాటడం ఎట్లాగా ఏంటి అని అనుకునే లోపల వీళ్ళకి రథాల శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, గుర్రాల శబ్దాలు వినిపిస్తున్నాయి, సైన్యం శబ్దం వినిపిస్తుంది. ఏంటి అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఫరో తన సైన్యం అంతా కూడా వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తున్న సంఘర్షణ చూసినప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెడుతున్నారు, ప్రభా అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు, 10 తెగుళ్ళు కదా అద్భుత రీతిలో చేసి నువ్వేంటో చూపించావు, అంతా బాగుంది, మాకు ఇంకా మంచి రోజులు వచ్చేసి అని అనుకునే సమయంలో ఏమైంది, మన భాషలో చెప్పాలంటే ముందుకెళ్తే వెనక్కి వెళ్తే అన్నట్టు ఉంది. ముందుకెళ్తేనేమో ఎర్ర సముద్రం, వెనక్కి వస్తాం అనుకుంటే ఏముంది, ఫరో సైన్యం ఉంది. ఏంటి ప్రభా ఈ పరిస్థితి కదా. ఆయన చెప్పింది ఏంటి, నేను ఉన్నవాడును
అనువాడును అని వాగ్దానం ఇచ్చిన దేవుని మాటను మనం చూస్తున్నాం. అక్కడ చూస్తున్నాము 10వ వచనం మరొకసారి చదువుకుందాం. అలా అంటున్నారు కదా, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి వెనక వచ్చుట చూచి మిక్కిలు భయపడి యెహోవాకు మొరపెట్టింది. మళ్ళీ ఏం చేశారంటే వారు మళ్ళీ యెహోవాకు మొరపెట్టినట్టుగా లేఖనాలు బట్టి చూస్తూ ఉంటున్నాం. అక్కడ మళ్ళా వాళ్ళు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే చెప్తున్నాం కదా, దేవునికి నువ్వు మొరపెడతావు బాగానే ఉంటుంది, తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తూ ఉంటున్నప్పుడు ఇందాక జ్ఞాపకం చేస్తాను స్టార్టింగ్లో, మళ్ళీ ఆ సమస్యను ఏం చేస్తాడు ఆయన? తీవ్రత చేస్తూ ఉంటాడు. సిమ్లో ఉన్నదనుకోండి నెమ్మదిగా కాగుతూ ఉంటుంది. దాన్ని పెంచామనుకోండి ఏమవుతుంది? అవునా కదా. ఇప్పుడు సమస్యలు కూడా ఏమైనాయి? ఆయన మొరపెట్టిన తర్వాత అమ్మ తగ్గినట్టు అనిపించింది, బాగానే ఉంది అని అనుకుంటున్నప్పుడు కదా, దేవునితో నువ్వు నడుస్తూ ఉంటావు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని నీకు తెలియజేయడానికి అందుకే జ్ఞాపకం చేశాం కదా. వాగ్దాన దేశానికి ఆయన నిన్ను తీసుకెళ్ళాలి అని అంటే సమస్యలు ఏం చేస్తాడు? ఆయన తీవ్రత చేస్తాడు. ఆ తీవ్రత చేసినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను, దేవుని యొక్క ప్రణాళికలో నేను ఉన్నాను. అందుకనే నా దేవుడు ఆయనకు మొరపెడుతూ ఆయన చిత్తానుసారం నేను వెళ్తున్నా కూడా ఇంకా నన్ను ఏం చేస్తున్నాడు? తీవ్రతలోకి తీసుకెళ్తున్నాడు అని అంటే శ్రేష్టమైన వాగ్దానపు దేశానికి లేదా నా వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ కార్యం చేస్తున్నాడు అని చెప్పి నువ్వు ఇంకా ఆయనకు మొరపెట్టగలిగితే ఇంకా అద్భుతాలు చూస్తావు. కానీ మనం ఏమనుకుంటా ఉంటాం కదా, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సముఖం ముందు నడిచిన దేవదూత ఏమయ్యాడట? వెనకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి కదా. దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పటి వరకు దేవుని దూత ముందు వెళ్ళారు. ఎప్పుడైతే ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తుందో, ఎప్పుడైతే ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారో, వెంటనే ఈ ఫరో సైన్యం నుంచి వీళ్ళని కాపాడడానికి దేవుని దూత ఏమయ్యారట? వెనకాలకి వెళ్ళిపోయి మీరు వెళ్ళండి, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను అన్నాడు. అర్థమైందా? మనం కూడా ఇప్పుడు ఏమనాలి? తీవ్రత ఎక్కువైపోయింది అనుకోండి, ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి, టెన్షన్ ఎక్కువైపోయింది అనుకోండి, ప్రభా ఇంక నువ్వు కూడా ఏం చేయలేవా? ఇప్పటివరకు నువ్వు చేస్తున్నావు అనుకున్నాము, అయిపోయిందా అని అనుకోమాకండి. దేవుడు ఈ కన్నీరుని చూసి కదా పైనుంచి దిగొచ్చిన దేవుడు నిన్ను మధ్యలో వదిలేసేవాడు కాదు. అందుకే జ్ఞాపకం చేస్తున్నా, ఈ కన్నీళ్ళు చాలా విలువైనవి. అందుకే ఆయన ముందు ఉండవలసిన ఆయన ముందు మార్గాన్ని చూపించి ఇదిగో 6 నెలల్లో మీరు ముందుకెళ్ళండి అని చెప్పి ఆ దూత ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడట? వెనక తట్టుకు వచ్చి వారికి మీరు వెళ్ళండి, ఆ సంగతి నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. దినాన్ని మనం కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. అందుకే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, సంఖ్యాకాండం 20:16లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించును. అదే వీళ్ళు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పుడు పితరులు ప్రార్థనలు చేసేటప్పుడు దేవుడు అట్లా చేశాడు అని ఇక్కడ కూడా వారు ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుణ్ణి స్తుతిస్తున్న విధానాన్ని లేఖనాలను బట్టి మనము అక్కడ ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన విధానాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా. నీ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు ఉంటున్నప్పటికీ కదా, దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించి వారిని కదా ముందుకు తీసుకెళ్ళాడా లేదా? ఈ దినాన్ని నీ జీవితంలో కూడా అలాగే తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వారికి ఎర్ర సముద్రము ఎదురుగా అడ్డొచ్చినప్పటికీ అది వాళ్ళకి అడ్డుగా అనిపించలేదు. చాలా సులువుగా చక్కగా వారు ఆ ఎర్ర సముద్రంలో నుండి 6 నెలల నుంచి నడిచి ముందుకు వెళ్ళిన విధానం మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఈ దినాన్ని దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటకి మనం లోబడినప్పుడు కదా ఆ దేవుని దూతే మనల్ని ఏం చేస్తారట? ముందుకి సురక్షితమైన ప్రాంతానికి మనల్ని తీసుకువెళ్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఎవరు కదా రావాలి, దేవుని దూత వచ్చి ఏం చేశారు? అక్కడ చక్కగా వారిని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతించాలి. ఈ దినాన్ని మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మన ప్రార్థనలు కూడా దేవుడు ఏం చేయాలట? పక్కన పెట్టేసే దేవుడు కాదు. ఈ ప్రార్థన కూడా దేవుడు ఆయన ఆలకించి నీకు జవాబునిచ్చే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. కన్నీటి ప్రార్థన
ఆ సమస్యలు అవి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ తీవ్రత పెరిగే కొలది నీ కన్నీటి ప్రార్థన కూడా ఏమవ్వాలి, ఇంకా పెరగాలి. అలా పెరిగిన దినాన్ని ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తారగా, సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తారు కదా. సమస్యలు వలయంగా గుండెను వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన అనేది మనము ఖచ్చితంగా చేయాలి అనే మాటని ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఈ దినాన్ని మనందరం కూడా అది జ్ఞాపకం పెట్టుకుని దేవుడికి చెప్పాలి, అయ్యా ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ జీవితం ఎట్లా ఉంది, ఆ పరిస్థితులు ఇలా వెళ్తున్నాను, ఇదిగో మా కన్నీటిని నీవు దాటి వెళ్ళే దేవుడు కాదు. లేదా మా కీర్తనకారుడు అన్నాడు కదా, మేము కార్చిన ప్రతి కన్నీటిని కూడా ఆయన ఏం చేస్తాడట, ఆయన గుడ్డులో దాచుకొని ఉంటావు. ఇదిగో అలాంటి గొప్ప దేవుడు నువ్వు కదా. ఇదిగో నేను కారుస్తున్న కన్నీటిని కూడా అయితే ఎక్కడున్నాయి ఇప్పుడు మనం